పూర్తిగా నియంతృత్వాన్ని అణువు నింపుకున్నటువంటి ప్రస్తుత పాలకులు రాష్ట్రాల్లో అయినా దేశాల్లోనైనా మొత్తం పత్రికలను టీవీ ఛానల్ అనబడే వాళ్ళను వాళ్ళ గుప్పెట్లో పెట్టేసుకొని మనం ఏం చెబితే అదే జనాలు నమ్మాలి వినాలి అనే పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళకు కొరకరాని కొయ్యగా తయారైండేది ఏంటి అంటే సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియా అంటే జనాల మీడియా. జనాలు వాళ్ళ అభిప్రాయాలను ఒకరిద్దరు కాదు కదా, కోట్ల మంది సోషల్ మీడియా వేదికగా వెలుగుచ్చుతూ ఉంటారు. ఇప్పుడు ఆ సోషల్ మీడియా మీద పాలకులు అదేదో అగ్గి మీద కాలు పెట్టి గంతులేసినట్లే ఉంది పరిస్థితి. ఎక్కడలేని ఫ్రస్ట్రేషన్. దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని అంతు తేల్చాలి, దాని సంగతి తేల్చాలి, వదిలిపెట్టకూడదని ఏం ఫ్రస్ట్రేషన్ అంటే చూస్తూ ఉన్నాం. అండ్ సోషల్ మీడియాలో కేసులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నమోదయ్యాయో, ఎంతగానో పోలీసులు కొందరిని హింసించారో, ఎన్ని నిర్బంధాలు, అది ఒక యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా వరకు మౌఖికంగా బెంచ్ మీద కూర్చొని వ్యాఖ్యలు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. కానీ సోషల్ మీడియా కేసులకు సంబంధించి నిర్దిష్టంగా ఒక జడ్జిమెంట్ అయితే నాకు తెలిసి ఇవ్వలేదనుకుంటారు. అయితే తాజాగా తెలంగాణ హైకోర్టు సోషల్ మీడియా కేసులకు సంబంధించి ఒక సెన్సేషనల్ తీర్పు ఇచ్చింది. చాలా ఇంపార్టెంట్ తీర్పు, చాలా వ్యాలిడ్ తీర్పు, నిజంగానే ప్రజాస్వామ్యానికి చాలా ప్రొటెక్షన్ లాంటి తీర్పు. తెలంగాణకు సంబంధించి దుర్గం శశిధర్ గౌడ్ అంటే నల్లబాలు అనే పేరుతో సోషల్ మీడియాలో ఏవో పోస్టులు పెడుతూ ఉంటారట. ఆయన మీద తెలంగాణ సర్కార్ 3 కేసులు పెట్టి 20 రోజులకు పైగానే ఆయన జైల్లో ఉంచారు. తాను తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి కేసులు పెట్టారు అని దాన్ని విచారించినటువంటి తెలంగాణ హైకోర్టు పోలీసుల మీద చాలా తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాజ్యాంగం తెలియదా, చట్టం తెలియదా, రాజకీయపరమైన విమర్శలకు రాజ్యాంగ రక్షణ ఉంది అని కనీసం కూడా ఐడియా లేదా, మీలాంటి వాళ్ళ వల్లే, మీలాంటి పనితీరు వల్లే మీ స్టేషన్లలో కేసులు పెరిగిపోతూ ఉన్నాయి, హైకోర్టులలో పిటిషన్లు పెరిగిపోతూ ఉన్నాయి, మీరే కారణం వీటికి. రాజకీయపరమైనటువంటి విమర్శలకు కేసులు పెట్టమని ఎవరు చెప్పింది? రాజకీయపరమైన విమర్శలు విమర్శనాత్మకంగా ఉంటే, అభ్యంతరకరంగా ఉంటే, లేదా మరో రకంగా ఉంటే ఫస్ట్ మీరు కేసులు పెట్టే కంటే ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకోవాలని చెప్పి తెలియదా మీకు? ఎవరైతే దీని మీద ఫిర్యాదు చేస్తారో వాళ్ళని మెజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళమనండి. మెజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ ఇవి కేసులు పెట్టగలిగేటివి అని చెప్పి నిరూపించమనండి. మెజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోండి. ఆ తర్వాతనే సోషల్ మీడియా మీద కేసులు పెట్టాల్సి ఉంటుంది. మీ ఇష్టరీతిని వ్యవహరిస్తే తెలియదు. సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి, హైకోర్టు తీర్పులు ఉన్నాయి, ఫాలో కావాలని చెప్పి కనీసం తెలియదా మీకు అని చెప్పి ఆ నల్లబాలు అంటే శశిధర్ గౌడ్, ఆ నల్లబాలు అంట ఆయన మీద పెట్టిన 3 కేసుల ఎఫ్ఐఆర్లను కొట్టి అవతల పడేసింది. 20 రోజులకు పైగా ఆయన జైల్లో పెట్టడమే తప్ప అని చెప్పింది. చాలా క్లీన్ తీర్పు. అండ్ ఎవరి మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద, తెలంగాణ ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేశారని ఇంకెవరో కేసులు పెడితే కుదరదు. థర్డ్ పార్టీ ఎప్పుడు కేసులు పెట్టాలి? అవేదో పెద్ద క్రిమినల్ కేసులు ఇంకేదో అయినప్పుడు థర్డ్ పార్టీ కేసులు పెట్టాలి. రేవంత్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగితే రేవంత్ రెడ్డి గారిని కేసు పెట్టమనండి. అంటే సీఎం కుటుంబ సభ్యులు పెట్టమనండి కేసులు వాళ్ళు పెట్టాలి. ఎవరైతే సోషల్ మీడియా వాళ్ళ పరువుకు నష్టం కలుగుతుంది అంటున్నారో వాళ్ళు పెట్టాలి కేసు పెట్టినా కూడా ఆ పరువుకు నష్టం కలుగుతుందా లేదా అని ప్రాథమిక విచారణ చేయండి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒపీనియన్ తీసుకోండి. మెజిస్ట్రేట్ దగ్గర ఫస్ట్ మీరు పర్మిషన్ తీసుకోండి. ఇలా లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇష్టరీతన కేసులు పెట్టుకొని ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటూ పోతారా అని చెప్పి ఆయన మీద పెట్టిన 3 ఎఫ్ఐఆర్లు కొట్టేసి రాజకీయపరమైన విమర్శలకు రాజ్యాంగ రక్షణ ఉంది, ఇది పోలీసులు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఆయన తక్షణం బయటకు పంపించేసి ఆ 3 ఎఫ్ఐఆర్లు కొట్టేసి ఒక సపరేట్ గైడ్ లైన్స్ జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. సపరేట్ తీర్పు, ఆ తీర్పుల గైడ్ లైన్స్ కూడా పోలీసులు ఏం చేయాలి అని. ఇంకోసారి ఇది రిపీట్ అయితే మాత్రం పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుంది అని చెప్పి. సో ఏదైనా ఒక
న్యాయస్థానాలు అనేటివి ఇలా ఒక కన్స్ట్రక్టివ్ జడ్జిమెంట్స్ రావాలి. ఒక అంశం మీద బెంచ్ మీద నుంచి కూర్చొని మౌఖికంగా మాట్లాడడం ఒకటే కాదు, జడ్జిమెంట్లు వచ్చినప్పుడు రెఫరెన్స్లుగా ఉపయోగపడతాయి. పౌరుల భావ ప్రకటన స్వేచ్ఛ అనేది కాపాడబడుతుంది.